పిల్లలారా, ఈ రెండవ రోజు రెండవ అంశం, రక్షణను నిర్లక్ష్యం చేస్తే నిత్య శిక్ష తప్పదా. ఇందులో రక్షణ అనేటువంటి ఆ మాట మనకు ముందు కనబడుతుంది. రక్షణ అనేటువంటి మాటకు అర్థం ఏంటి? రక్షణ, సహజంగా రక్షణ సమాజంలో అనేక విషయాలలో మనం చూస్తుంటాం. ఒక మనిషి తన్ను తాను కాపాడుకోవటం. ఇప్పుడు మీరంతా కూడా ఈ చలి నుంచి కాపాడుకోవడానికి ఎలా మీరు స్వెటర్లతోనూ శాలువాలతోనూ ఎలా అయితే మీరు సిద్ధపడొచ్చారు, అలానే వేసవి కాలంలో, అలానే వర్షాకాలంలో కాలాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి, ఆ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా శరీరాన్ని కాపాడుకోవటం, రక్షించుకోవటం రక్షణ. అలానే అనేక రోగాల నుంచి కూడా కాపాడుకోవటానికి తీసుకునేటువంటి జాగ్రత్తలు రక్షణ. ఇది వ్యక్తిగతమైనటువంటి రక్షణ. ఇక రెండు, సామాజిక రక్షణ అనేది కూడా ఉంటుంది. ఈ విషయంలో ప్రభుత్వాలు ఎక్కువగా ఆలోచిస్తాయి. అంటే గ్రామాలు, మండలాలు, జిల్లాలు, పట్టణాలు, మొత్తంగా ఈ ప్రజలను వ్యాధుల నుంచి, విపత్తుల నుంచి వారిని కాపాడాలి. వారిని కాపాడుకోవటానికి, వాటి నుంచి వారిని రక్షించుకొనుటకు ప్రభుత్వాలు తీసుకునే అనేకమైన చర్యలు, వారు చేపట్టే అనేకమైన కార్యక్రమాలు, ఇవి కూడా రక్షణలో భాగము. సామాజిక రక్షణ ప్రభుత్వాల బాధ్యత. కరోనా వచ్చింది. ఆ కరోనా అనే భయంకరమైన మహమ్మారి నుంచి ప్రజలను కాపాడుకోవటానికి ప్రభుత్వాలు చేపట్టిన ఎన్నో కార్యక్రమాలు. అవేర్నెస్, ప్రజల్లో అవగాహన కల్పించటం. ఎవరైనా దాని బారిన పడితే వారికి ఆ హాస్పిటల్కి తరలించి వారికి వైద్యాన్ని అందించి వారి ప్రాణాలను కాపాడటం. ఎవరైనా ప్రమాదంలో గాయపడితేనో లేదా ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉంటేనో వారిని త్వరితగతిన హాస్పిటల్కు తీసుకెళ్ళటానికి వారు ఏర్పాటు చేసిన ఆ అంబులెన్స్ లేదా 108 లాంటి ఆ కార్యక్రమాలు మనం చూస్తున్నప్పుడు, ఇవి ప్రభుత్వాలు ప్రజల పట్ల, ప్రజలను రక్షించటానికి, సమాజాన్ని కాపాడుకోవటానికి వారు చేపట్టే అనేకమైనటువంటి కార్యక్రమాలు. అలానే దేశ రక్షణ అని కూడా మనం వింటుంటాం. దేశాన్ని రక్షించేవారు, వారు మన దేశ సరిహద్దుల్లో ఉంటారు. వారిని మనం సైనికులు అని మాట్లాడుకుంటాం. శత్రు దేశాలు ఉన్నాయి చుట్టూ, అవకాశం కోసం ఎదురు చూస్తుంటాయి. భూభాగాన్ని ఆక్రమించుకోవాలనుకుంటారు, లేదా దేశంలో కలహాలకు ఆ కారణం, లేదా దేశంలో చొరబడదామనుకుంటారు. ఆ దేశాన్ని స్థిరత్వం లేకుండా చేయాలి అని ఆలోచించే వాళ్ళు కూడా పొరుగు దేశాలలో ఉన్నారు. కనుక వారు ఎట్టి పరిస్థితుల్లో మన దేశంలోనికి అడుగు పెట్టకూడదు, భూభాగాన్ని ఆక్రమించకూడదు అని వారి నుంచి మన దేశాన్ని కాపాడటానికి 24 గంటలు సరిహద్దుల్లో నిత్యము కాపలా కాసే కాపలాదారులు, సైనికులు దేశాన్ని రక్షిస్తున్నారు వాళ్ళు. అలానే సమాజంలో శాంతి భద్రతల విషయంలో స్థానికంగా ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం, అందుకు వారిని రక్షక భటులు అని కూడా మనం పిలుస్తుంటాం, రక్షిస్తున్నారు. అలానే పర్యావరణాన్ని కూడా రక్షించుకోవాలి. పర్యావరణ రక్షణ, ఎందుకంటే చుట్టూ ప్రకృతి బాగుంటేనే కదా మనం బాగుంటాం.
ప్రకృతి పాడైపోతే మనం కూడా పాడైపోతాం, రోగాల బారిన పడిపోతాం. అందుకే మన చుట్టూ పరిసరాలు బాగుండాలి. అందుకే పర్యావరణాన్ని రక్షించుకోవాలి, కాపాడుకోవాలి అంటారు. ఇలా మనం ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు రక్షణ అనేది చాలా అవసరం. వ్యక్తిగతమైన రక్షణ అవసరం, సామాజిక పరమైన రక్షణ అవసరం, దేశ రక్షణ, పర్యావరణ రక్షణ, ఇవన్నీ కూడా రక్షణలు. ప్రియులారా, ఈ రక్షణ వీటన్నిటికి, ఇప్పుడు మాట్లాడుకున్న వీటన్నింటికి అతీతమైనది, వీటన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైనటువంటి రక్షణ ఒకటి ఉంది. అది ఆత్మరక్షణ. దీన్ని మనిషి ఎందుకో నిర్లక్ష్యం చేశాడు, చేస్తూనే ఉన్నాడు. అంటే మనిషి అనగానే కేవలం పైకి కనిపించే రూపమే కాదు అని, పైకి కనిపించే ఈ రూపంలో లేదా ఈ దేహాన్ని నడిపించే ఒక శక్తి, ఆత్మ ఉన్నది అని, అది శాశ్వతమైనదని, దానికి మరో జీవితం ఉంది అని, ఈ విషయాన్ని ఎందుకో మనిషి ఈ శరీరంలో ఉండగా ఆలోచించలేకపోవడం దురదృష్టం. పోనీ చెబితే వింటున్నాడా అంటే, చెప్పినా వినక, పట్టించుకొనక, పెడచెవిన పెట్టడం అన్నది ఉంది చూసారా, దీనినే నిర్లక్ష్యం అంటారు. నిర్లక్ష్యం అనే మాటకు అర్థం ఏంటి? ఇప్పటివరకు తమ్ముడు చెప్పాడు కదా ఉదయ్, నిర్లక్ష్యం అంటే ఏంటి? మామూలుగా మన మాటల్లో చెప్పాలంటే పట్టించుకోకపోవడం. చెప్పిన ఇంకా చెప్పాలి అని అంటే లెక్క లేనితనం అంటారు చూసారా, లెక్క లేనితనం అంటారు చూసారా మన వాడుక భాషలో. అడికి ఎవరు చెప్పినా పట్టించుకోడండి, వాడికి లెక్కలేనితనం అండి అంతా కూడా. వాడు అసలు వినడండి, వాడికి చాలా అశ్రద్ధ అండి. అశ్రద్ధ, నిర్లక్ష్యం, లెక్కలేనితనం, వినకపోవడం, పట్టించుకోకపోవడం, ఇవన్నీ నిర్లక్ష్యం అనేటువంటి ఆ పదానికి పర్యాయ పదాలుగా మనం మాట్లాడుకోవచ్చు. మనుషుల్లో సహజంగా మనం చూస్తే లక్ష్య పెట్టడం కంటే నిర్లక్ష్య పెట్టడమే ఎక్కువ. ఏ విషయాలలో, అన్ని విషయాలలో కాదండి. మరలా ఇప్పుడు చూసారా, ఏమండి రాత్రి ఏమైనా ప్రకటన చేసామంటే రేపు అందరూ కూడా వచ్చేటప్పుడు తప్పనిసరిగా అందరూ స్వెటర్లు వేసుకొని రావాలని మేము చెప్పామా? మీకు ఏమైనా చెప్పలేదండి. అందరూ తప్పనిసరిగా శాలువాలు ధరించుకునే రావాలి ఈ మీటింగ్కి, లేకపోతే మీటింగ్కి రానివ్వమని మేము ప్రకటన చేసామండి? చేయలేదండి. కానీ మీరు చూసారా ఎంత బందోబస్తుగా వచ్చారో, ఎంత జాగ్రత్త. ఇంకొక మాట చెప్పామండి, త్వరగా రమ్మన్నామండి, అది మాత్రం ఏమండి అక్కడ మాత్రం వినలేదండి. 7 గంటలకల్లా వచ్చేయండి అన్న మాట మాత్రం చెప్పాం. మేము చెప్పింది మాత్రం పక్కన పెట్టారు, కానీ మేము చెప్పని విషయంలో మాత్రం మీరు జాగ్రత్త తీసుకున్నారు. అంటే ఇది అవసరమే, కానీ ఇది మీ వ్యక్తిగతమైనటువంటి రక్షణ విషయంలో మాత్రం మీరు ఆలోచించుకున్నారు తప్ప, వాక్యపరమైన దైవికమైన విషయంలో మాత్రం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు చూడండి మీరు. మరి ఇక్కడ కూర్చొని మీరే ఇలా ఉంటే సమాజం ఇంకెలా ఉండాలి చెప్పండి? ఇక ఇంత వాక్యం తెలుసు అంటున్న మీరే, మేము నేర్చుకుంటుంది మహాజ్ఞానం అనుకుంటున్న మీరే, మమ్మల్ని మించినోళ్ళే లేరని మాట్లాడుకుంటున్నాం మనమే. ఏమండి, ఒక టైం విషయంలో, వాక్యం విషయంలో, దైవికమైన విషయాలలో ఎంత నిర్లక్ష్యం, ఇంత అశ్రద్ధతో ఉంటే ఇక బయటున్న సమాజం దేవుని ఎక్కడ పట్టించుకుంటుంది చెప్పండి? దేవుని మాటలను ఎక్కడండి వాళ్ళు విలువిస్తారు? ప్రియులారా, ఈ ప్రపంచం ఒక విషయంలో బానిసలుగా ఉన్నారు. బయటికి అన్ని దేశాలు ప్రస్తుతానికి స్వతంత్ర దేశాలుగానే ఉన్నారు. అన్ని దేశాలకు స్వతంత్రం వచ్చేసింది. వారి స్వతంత్ర దినోత్సవాలను చాలా ఘనంగా, చాలా ఆర్భాటాలతో చేసుకుంటున్నారు. మంచిది. మనిషి దేవుడు చేసినప్పుడు కూడా స్వతంత్రుడిగా మనిషిని చేశాడండి. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ ఎంత మంచి పుస్తకమో, బైబిల్ ఎంత గొప్ప గ్రంథమో మీకు అర్థం కావాలి.
దేవుడు మొదటి మనిషి ఆదామును చేసి, ఆదాములో నుంచి ప్రకటెముకతో అవ్వను చేసి వారిద్దరిని ఏదైనా వనంలో పెట్టినప్పుడు ఏమంటే వాళ్ళిద్దరినైతే ఏదైనా వనంలో పెట్టలేకనే వారి రిమోట్ ఆయన చేతిలో పెట్టుకున్నాడా? వాళ్ళిద్దరి రిమోటు దేవుడు ఆయన చేతిలో పెట్టుకోలేదండి. వారికి స్వేచ్ఛ ఇచ్చేశాడు, మీ ఇష్టం అనేసాడు. అంటే వారి ఇష్టానికి విడిచిపెట్టేశాడు అంటే వారిని స్వతంత్రులుగా చేశాడు దేవుడు. అంటే మనిషిని దేవుడు ఎప్పుడు కూడా స్వతంత్రుడుగా స్వేచ్ఛగా మనిషి ఉండాలి అని కోరుకుంటాడు తప్ప కాలు చేతులు కట్టి లోపల పడేయండి అన్నట్లుగా దేవుడు ఉండడండి. బానిసత్వం, జైల్లో ఉన్న ఖైదీలకు వాళ్ళకి ఎక్కడ స్వేచ్ఛ ఉంటుంది చెప్పండి? ఉండదు కదా. పంజరంలో ఉన్న పక్షికి స్వేచ్ఛ ఎక్కడుంది? వదిలితేనే కదా. కానీ మనుషులందరూ భౌతికమైనటువంటి స్వేచ్ఛను, భౌతికమైన లోక సంబంధమైన స్వతంత్రం మనుషులు అనుభవిస్తున్నట్టు కనబడుతున్నా బయటికి ప్రపంచంలో అగ్రరాజ్యానికి అధిపతిగా ఉన్నటువంటి ప్రస్తుతానికి జో బైడెన్, రేపు ట్రంప్ వస్తాడు మొదలుకుంటే, మారుమూల గ్రామంలో ఉన్న వార్డ్ మెంబర్ అనుకుంటే మనం కాసేపు అధికారి, అందరూ కూడా సామాన్య ప్రజలు సైతం పాపమనే బానిసత్వంలో ఉన్నారు అనేటువంటి సంగతి మాత్రం గ్రహించలేకపోతున్నారు. ఒకసారి దేవుడు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో 100 సంవత్సరాలుగా బానిసలుగా ఉన్నారు. ఆలోచించండి, వారు 1, 2 కాదు, 100 సంవత్సరాలు. నో, బానిసత్వం కరెక్ట్ కాదు. ఎందుకంటే బానిసత్వం ఎంత భయంకరమైందో, ఎంత కఠినంగా ఉంటుందో, ఎంత దారుణంగా హింసిస్తారో ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు ఉన్న కాలాన్ని చూస్తే మనకు అర్థమవుతుందండి. ఒక మాటలో ఏమంటాడు అంటే ఇనుప కొలిమి అన్న పదాన్ని ఉపయోగిస్తాడు. వారి కోసం ఇనుప కొలిమి అంటే ఇంత భయంకరంగా వారిని హింసించారా అంటే అవును. కఠినమైన సేవ అంటాడు. వారిని కఠినముగా హింసించాడు ఫరో అంటాడు. వారి మూలుగు అంటే ఏంటంటే ఇంకా ఏడ్చి 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 ఏడవడానికి కూడా ఓపిక లేని పరిస్థితి అన్నమాట. ఏడవటానికి కూడా ఓపిక ఉండదు. ఇక భర్త చనిపోయినప్పుడు భార్య భర్త శవం మీద పడి ఏడుస్తూ 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 అలా ఏడ్చి ఏడ్చి గొంతంతా మోగపోతుంది. ఇక ఎవరైనా ఇంకా బాగా దగ్గర వాళ్ళు కావాల్సిన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మీద పడిపోయేసి ఏడవటానికి కూడా ఓపిక ఉంటుందండి. ఇక మూలుగుతుంది. అంటే అది ఇక ఫైనల్ స్టేజ్. ఇశ్రాయేలీలు కూడా అంత దారుణమైనటువంటి స్థితికి వెళ్ళారు బానిసత్వంలో. అప్పుడు దేవుడికి మొరపెట్టుకున్నారు, దేవుడికి ప్రార్థించారు. వారి మూలుగు, వారి కన్నీళ్ళు, వారి వేదన చూసిన దేవుడు వారి పితరులైనటువంటి అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు ఇచ్చిన మాట ప్రకారం 100 సంవత్సరాల బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలను మోషే అనే మహనీయుడు, ఒక మహా నాయకుడు ద్వారా వారందరికీ కూడా విడుదల లేదా స్వేచ్ఛనిచ్చి కనానుకు లేదా వారి సొంత దేశమైన పాలుతెల్లు ప్రవహించే దేశానికి తీసుకొని బయలుదేరాడు లేదా వస్తున్నారు. ఎంత విచిత్రం అంటే దేవుడు బానిసత్వం నుంచి వారిని కాపాడాడు. రక్షణ మర్చిపోకూడదు. దేవుడు వారిని బానిసత్వం నుంచి విడిపించాడు, కాపాడాడు. ఒక ప్రమాదమే కదా, ప్రమాదం నుంచి కాపాడటమే కదా రక్షించడం అని అంటే. రక్షించండి రక్షించండి అని ఎప్పుడు అంటారు చెప్పండి? ప్రమాదంలో ఉన్నప్పుడే కదండి. మీకు తెలుసు కదండి, వరదలు, మొన్న విజయవాడ వరదలు వచ్చాయి. ఆ వరదల్లో చిక్కుకొని పోయిన వాళ్ళంతా అరుస్తున్నారు కదా, కేకలు పెడుతున్నారు కదా, మమ్మల్ని కాపాడండి మమ్మల్ని కాపాడండి అని. అలానే మంటలు చిక్కుకున్న వాళ్ళు కూడా అరుస్తున్నారు, మమ్మల్ని కాపాడండి అని, మమ్మల్ని రక్షించండి అని. ప్రమాదంలో ఉన్నప్పుడు మనిషి మమ్మల్ని కాపాడండి, ఈ ప్రమాదం నుంచి తప్పించండి, మమ్మల్ని రక్షించండి అన్న పదాలు, మాటలు మాట్లాడతాడనే సంగతి మనకు తెలిసిన విషయం. ఇప్పుడు ఈ బానిసత్వం కూడా చాలా ప్రమాదం. అందుకే ఈ బానిసత్వం నుంచి మమ్మును విడిపించగలిగిన, కాపాడగలిగిన, తప్పించగలిగిన ఒకే ఒక్కడు ఆయన దేవుడు మాత్రమే. అందుకే వారంతా దేవుడికి మొరపెట్టారు.
వారంతా దేవునికి ప్రార్థన చేశారు. దేవుడు మోషేను పంపాడు. అంతే, దేవుడు రాడు కదా డైరెక్ట్గా. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు కూడా ఏదైనా మీకు ఆపదైనా, ఏదైనా కష్టమైనా, ఏదైనా అవసరమైనప్పుడు మీరు దేవుణ్ణి అడగటం, మనం దేవుణ్ణి అడుగుతాం. కానీ దేవుడు పరలోకం నుంచి దిగొస్తాడా మన దగ్గరకు? దేవుడు వచ్చి ఏమన్నా ఇంట్లో రైస్ బ్యాగ్ వేసిపోతాడా? లేదు కదా. మరి ఎలా? ఆ రోజు ఇశ్రాయేలు కొరకు ఎవరిని పంపించాడు? మోషేను పంపించాడు. ఈరోజు నీకు ఆపద వచ్చిందంటే, ఈరోజు నీకు కష్టం వచ్చిందంటే, ఈరోజు నీకు సమస్య వచ్చిందంటే దేవుడు డైరెక్ట్గా రాడు, దేవుడు పంపుతాడు. అది మీకు అర్థం కావాలి. ఇక్కడ మోషేను మనం చూస్తున్నాం. అయితే మోషే ద్వారా నడిపించబడుతున్న, కనానుకు వెళుతున్న ఈ ఇశ్రాయేలీలు లక్షల మంది, అరౌండ్ 30 lakhs, సుమారుగా 30 లక్షల మంది ఉంటారు. బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ దేవుడు వారికి ఇచ్చినటువంటి స్వేచ్ఛను, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ అవకాశాన్ని ఈ లక్షల మంది ఉపయోగించుకోలేకపోయారు. స్వేచ్ఛను ఉపయోగించుకోలేకపోయారు. ఎందుకు అంటే, బయలుదేరినటువంటి వారిలోనట చివరికి కనానుకు చేరుకుంది ఎంతమంది అయ్యా అంటే 2 మాత్రమే అని మనం చదువుకుంటాం. అదేంటి? లక్షల మంది బయలుదేరితే లక్షల మందిలో అందరూ కాకుండా 2 మాత్రమే ఎందుకు చేరుకున్నారు? ఇప్పుడు కాపాడిన ఎంతమంది దేవుడు? రక్షించి ఎంతమందిని? 30 లక్షల మందిని రక్షించాడు. మరి 30 లక్షల మందిని ప్రమాదం నుంచి రక్షిస్తే ఆ రక్షించబడిన 30 లక్షల మంది ఆ దేశానికి వాళ్ళు చేరుకోలేదు అని అంటే, 2 అందులో అడుగు పెట్టారంటే మిగతా వాళ్ళంతా ఏమైపోయారు? దానికి బైబిల్ ఇచ్చినటువంటి సమాధానం, లేదా బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఆ రక్షణను వాళ్ళు ఏం చేశారంటే కాపాడుకోలేకపోయారు. తప్పించాడు, కానీ దానిని వారు ఉపయోగించుకోలేకపోయారు. అర్థమైందా? దేవుడు అవకాశం ఇచ్చాడు, కానీ ఇచ్చిన అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకోలేకపోయారండి. అప్పుడప్పుడు మనం కూడా అంటుంటాం, అరే మీకు ఇచ్చాను అవకాశం, మీరు సరిగా దాన్ని ఉపయోగించుకోలేదు. అప్పుడప్పుడు చూడండి, ఆటల్లో కానీ పాటల్లో కానీ, ముఖ్యంగా ఏమైనా 11 మంది ఆడాలి అన్నప్పుడు క్రికెట్ 11 మందిని సెలెక్టర్స్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఆ ఇండియన్ టీంలో ఆడే అవకాశం రావటం అది గొప్ప సంగతి. ఓకే, మొత్తానికి ఏదో అవకాశం వచ్చిందని చాలా సంతోషపడ్డారు, గ్రౌండ్లోకి వెళ్ళారు, సరిగా ఆడలేదు. అప్పుడు ఏం చేస్తారు? వచ్చిన అవకాశాన్ని సరిగా వినియోగించుకోలేదు, అప్పుడు తీసేస్తారు. జనరల్గా మీకు తెలిసిన విషయం. ఇక్కడ మనం చూస్తుంటే లక్షల మందిని దేవుడు తప్పించబడిన వీరందరూ అక్కడికి చేరుకోవడమే లక్ష్యంగా బయలుదేరారు. కానీ చేరుకోవడమే లక్ష్యంగా బయలుదేరినా చివరికి మాత్రం చేరుకోలేక కేవలం 2 మాత్రమే చేరుకున్నారు. మిగతా వాళ్ళంతా ఎందుకు చేరుకోలేకపోయారు అని అంటే, బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే వారి అవిధేయత. అవిధేయతకు ఇంకొక మాట ఏంటో చెప్పమంటారా? నిర్లక్ష్యం. నీకు అర్థమైందా? అవిధేయత అనే మాటకు ఇంకొక మాట ఏంటంటే నిర్లక్ష్యం. నిర్లక్ష్యం అనే మాటను అవిధేయత అంటే ఏంటి? లోపడకపోవటం అండి. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, చెప్తే వినట్లేదు అనుకోండి, అంటే మనం చెప్తుంటే వాడు వినటం లేదు అని అంటే నిర్లక్ష్య పెడుతున్నాడు, అంటే తల్లికి తండ్రికి లోబడటం లేదు, అవిధేయుడుగా ఉన్నాడు. అవిధేయత అనే మాటకు అర్థం నిర్లక్ష్య పెట్టడం. ఒకసారి ఇది నిజమా అంటే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో చెప్తుంటాడు ఈ విషయాన్ని. ఒకసారి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనాన్ని మీరు చూడగలిగితే, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా వాళ్ళంతా కూడా పడిపోయారు. ఎవరు వాళ్ళంతా?
అదే ఇశ్రాయేలీలు, వారి గురించే మాట్లాడుతున్నాడు పైనుంచి. వారందరూ ఎవరంటే ఇశ్రాయేలీలు, లక్షల మంది. వారందరూ పడిపోయారు. వారంతా పడిపోవటానికి కారణం వారి అవిధేయత. మనం పడిపోకూడదు. మనం పడిపోకుండా జాగ్రత్త పడదాం. మనం పడిపోకుండా మనం జాగ్రత్త పడదాము. పడిపోయిన వారి చరిత్ర మీకు ఎందుకు రాశాను అనంటే మనం పడిపోకూడదని. మీరు పడిపోకుండా ఉంటారని పడిపోయిన వారి చరిత్ర మీ ముందు పెట్టుతున్నాను అంటున్నాడు పౌలు గారు. ప్రియులారా, 100 సంవత్సరాలుగా బానిసత్వంలో ఉండగా, బానిసత్వంలో బాధపడి కన్నీళ్లు పెట్టి ఎంతో మనో దుఃఖానికి లోనైపోయి మూలుగుతుంటే, వారి మూలుగును విన్న దేవుడు వారిని విడిపించాలి అని వారి కొరకు ఐగుప్తీయులను బాధించి వారందరిని విడిపించి వారి కొరకు ఎన్నో అద్భుతాలు జరిగించుతూ తీసుకొని వస్తుంటే కూడా ఎంత నిర్లక్ష్య పెట్టారండి దేవుణ్ణి. ఎన్ని మేళ్ళు వారి పట్ల దేవుడు చేసుకుంటూ వచ్చాడు కదా. వారి కొరకు ఎన్ని అద్భుతాలు చేశాడో చూసాం. శత్రువులు వారిని తరుముతున్న శత్రువులను వాళ్ళ కళ్ళ ముందే సముద్రంలో నాశనము చేయటం చూసి ఎలాంటి వాళ్ళు దేవునికి నిర్లక్ష్యం చేసి ఆ నాయకుల మీదకి ఎలాంటి వాళ్ళు తిరుగుబాటు చేస్తారు అంటే, ఇన్ని విన్నా దేవుని గురించి మోషే గారి ద్వారా, ఇన్ని చూసిన కళ్ళతో అద్భుతాలను నిర్లక్ష్య పెట్టారు అంటే, మోషే లాంటి నాయకుడు చెబితేనే నిర్లక్ష్య పెట్టిన వారు మేము చెబితే మీరు నిర్లక్ష్య పెట్టరని మేము అనుకోవాలా? 1. 2, ఆ రోజు అద్భుతాలు కళ్ళారా చూశారు వాళ్ళు. ఈరోజు మనకి ఏ అద్భుతము లేదు. అటువంటప్పుడు మీరు నిర్లక్ష్య పెట్టరు అని అంటే మేము నమ్మాలా? అంతే కదండి. అద్భుతాలు చూసి మోషే చెప్పితేనే నిర్లక్ష్య పెట్టి అవిధేయులై నాశనం అయిపోయారే. ఆ సంగతి ఎందుకు చెప్తున్నాడంటే, మీరు ఎక్కడ నాశనం అయిపోతారేమోనని, మనం ఎక్కడ పడిపోతామేమో. ప్రియులారా, ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ టైటిల్ పెట్టడంలో ఉన్న ప్రధానమైన ఉద్దేశం, అసలు ఒకప్పుడు మోషే కానీ, మోషే ద్వారా ఇవ్వబడ్డ ధర్మశాస్త్రం కానీ, ఇవన్నీ కూడా చాలా చిన్నవి. అంటే చిన్నవి అని అంటే చిన్నవి అని అంటే యేసుక్రీస్తు కన్నా మోషే చిన్నవాడు. వాళ్ళ క్రొత్త నిబంధన కన్నా ధర్మశాస్త్రము చిన్నది. అంటే మోషే కంటే యేసు గొప్పవాడు కదా. మోషే గొప్పవాడు, యేసు గొప్పవాడు. ఎవరు గొప్పవాళ్ళు? ఎవరు గొప్పవాళ్ళు? మీరు యూదులా, క్రైస్తవులైనా? ఎవరు గొప్పవారు? వాళ్ళకైతే మోషే కావాలి, యేసు ప్రభు వద్దు. యేసు ప్రభు కదండి గొప్పవాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ప్రవక్తలందరికంటే యోనా కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. ఇంతకీ యోనా ఎవరు? ఒక ప్రవక్త. సొలొమోను ఎవరు? ఒక రాజు. ఒక ప్రవక్త అయిన యోనా కంటే, ఒక రాజు అయినటువంటి సొలొమోను కంటే నేను గొప్పవాడును అని మాట్లాడుతున్నాడు. ప్రవక్తలందరూ కూడా నా కొరకు వెయిట్ చేశారు, ప్రవక్తలందరూ నా కొరకు ఎదురు చూశారు అని మాట్లాడుతున్నాడు. అసలు మీ అందరికీ మూల పురుషుడు అబ్రహామే నా కొరకు ఎదురు చూసి నన్ను చూడాలి అని అనుకున్నాడు. మొత్తానికైతే చూశాడు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అంటాడు కదా 8వ అధ్యాయంలో యోహాను సువార్తలో యేసుప్రభుల వారే. అంటే ఎవరి కోసం ఎదురు చూస్తుంటారు? అంటే చిన్నవాడు పెద్దవాడు కోసం ఎదురు చూస్తుంటారు. వాళ్ళంతా కూడా యేసు కంటే, యేసును గురించి చెప్పిన వాళ్ళంతా యేసు గురించి మాట్లాడుతున్న వాళ్ళు. ఏమంటే హెబ్రీ పత్రిక మనం చదువుతున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, హెబ్రీ పత్రిక అంతా కూడా అందరికంటే, ప్రవక్తలందరికంటే, యాజకులందరికంటే, రాజులందరికంటే కూడా యేసు ప్రభు గొప్పవాడు అని చెప్పడమే హెబ్రీ పత్రిక ఉద్దేశం. మీకు అర్థమైందా? హెబ్రీ పత్రిక మీరు చదువుతున్నప్పుడు అది మైండ్లో పెట్టుకుని చదువుకోండి. యాజకులందరికంటే, ప్రధాన యాజకులందరికంటే, ఆ తర్వాత ప్రవక్తలందరికంటే, ఆ తర్వాత రాజుల కంటే, ఆ పాత నిబంధన కంటే, ధర్మశాస్త్రం కంటే యేసు గొప్పవాడైనప్పుడు యేసు ద్వారా ఇవ్వబడిన నిబంధన క్రొత్త నిబంధన అయితే, ఈ క్రొత్త నిబంధన అనేది చాలా శ్రేష్టమైంది. ఎందుకంటే ఇది పాత నిబంధనల ధర్మశాస్త్రం పశువుల రక్తం ప్రోక్షింపబడగా అమల్లోకి వచ్చింది.
కానీ క్రొత్త నిబంధన యేసుక్రీస్తుల వారి రక్తము ద్వారా ఇవ్వబడిన నిబంధన. అందుకే యేసుక్రీస్తు ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అన్నాడు. అందుకే ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన ఈ హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయంలో మాట్లాడుతున్నప్పుడు, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుతున్నప్పుడు నేను చెప్పిన ఆ కంటెంట్ అంతా ఇక్కడ మనకు కనబడుతుంది. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు, మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున, దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున అన్నాడు. చూసారా? ఇంతకీ దేవదూతల ద్వారా ఇవ్వబడినటువంటి వాక్యం ఏంటయ్యా అంటే అది ధర్మశాస్త్రం, పాత నిబంధన, దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం. ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుము అనగా, ఆ పాత నిబంధన, దేవదూతల ద్వారా ఇవ్వబడిన ఆ పాత నిబంధనకు అవిధేయులైతేనే వారు ప్రతిఫలం పొందుకున్నారు. మీకు అర్థమైందా? దేవదూతల ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రము, దేవదూతల ద్వారా ఇవ్వబడిన పాత నిబంధనను పక్కన పెట్టినందుకే, పాటించనందుకే, దాన్ని నిర్లక్ష్య పెట్టినందుకే వారు ప్రతిఫలాన్ని పొందుకున్నారన్నప్పుడు, మరి ఇప్పుడు ఈ క్రొత్త నిబంధన అనేది లేదా క్రొత్త నిబంధన లేదా యేసు ద్వారా ఇవ్వబడిన ఈ నూతన నిబంధన, ఆ నూతన నిబంధన ద్వారా మనకు అనుగ్రహింపబడిన ఈ రక్షణ, ఇది చాలా గొప్పదైతే ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే మనం ఎలాగు తప్పించుకుందుము అంటున్నాడు అని అంటే మీకేం అర్థం కావాలి? పాత నిబంధనను పక్కన పెడితేనే శిక్ష అనుభవించినప్పుడు క్రొత్త నిబంధన దీనిని పట్టించుకొనకపోతే, దీనిని నిర్లక్ష్య పెడితే, దీనికి అవిధేయులుగా మారితే మీరు ఎలా తప్పించుకుంటారు అన్నాడు. ఇది చాలా గొప్పది. దీన్ని నిర్లక్ష్య పెడితే శిక్ష కూడా ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే ఇక్కడ నిత్య శిక్ష అన్న పదాన్ని ఉపయోగిస్తాడు. ప్రియులారా, ఇక్కడ నిర్లక్ష్య పెడితేనే అన్న పదం చూసారు. అక్కడ నిర్లక్ష్యం, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్య పెడితే అన్నాడు. అది నిర్లక్ష్య పెట్టడం అంటే ఏంటి చెప్పాను కదా, పట్టించుకోకపోవడమే, పాటించకపోవడం తర్వాత విషయం, తర్వాతకు వస్తా నేను. ఇక్కడ మీకు అర్థమైందా? నిర్లక్ష్య పెట్టడం అంటే చెబుతుంటే వినకపోవడమే. చెబుతుంటే వినకపోతేనే శిక్ష తప్పించుకోరు అన్నప్పుడు, నేను విన్నానండి, పాటిస్తానండి అని మాటిచ్చి బాప్తిస్మం తీసుకొని సంఘంలోనికి వచ్చి వారం వారం ఆయన రక్తానికి సాదృశ్యంగా, నువ్వు ఆయన శరీరానికి సాదృశ్యంగా, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు తీసుకుంటున్నటువంటి ఆ రొట్టె ద్రాక్షారసం, నువ్వు దాన్ని పాటించకపోతే నూతన నిబంధనను, నీకు ఎంత పెద్ద శిక్ష ఉంటుందో నువ్వు ఆలోచించు. నిర్లక్ష్య పెట్టిన వాడికే శిక్ష తప్పదంటే నువ్వు నిర్లక్ష్య పెడుతున్నట్టుగా లేదు. ఇప్పుడు నువ్వేం చేసావో తెలుసా? కాళ్ళ కింద తొక్కేసావని అర్థం. కాళ్ళతో తొక్కడం, పట్టించుకోకపోతేనే శిక్ష. అలాంటిది పాటిస్తానని మాటిచ్చి ఇక్కడికి వచ్చి నువ్వు ప్రక్కన పెట్టావంటే ఎంత ధైర్యం ఉండాలి నీకు? బయట వాళ్ళు వినటం లేదనంటే నిర్లక్ష్య పెట్టారు కనుక తప్పదు. అది మీకు చెప్తున్నాను. బయట వాళ్ళు వినటం లేదు అని అంటే వాళ్ళు నిర్లక్ష్య పెడుతున్నారంటే తప్పదు. ఏంటంటే అలా నిర్లక్ష్య పెట్టినా వినకపోయినా అది అంతే కదండి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు అటు ఇటు దిక్కులు చూస్తున్నారు అనుకోండి,
ఏమన్నా మనం ఎవరితో మాట్లాడుతున్నామో వాళ్ళు సెల్లు చూసుకుంటున్నా, వాళ్ళు పక్కకు చూస్తున్నా, వెనక తిరిగి చూస్తున్నా, మనం ఏమంటాం, నేను మాట్లాడుతుంటే ఏంటో అంత కేర్లెస్గా ఉన్నావు అని అంటాం మనం. అలాంటిది మన సువార్త చెబుతున్నప్పుడు, మన కరపత్రికలు ఇస్తున్నప్పుడు, మన బైబిల్ పంచుతున్నప్పుడు, మన వీధులు నిలబడి మాట్లాడుతున్నప్పుడు వెళ్ళిపోతుంటారు, పట్టించుకోరు. అంటే దాని అర్థం ఏంటి? నిర్లక్ష్యం. అలా నిర్లక్ష్య పెడితేనే తప్పదు అంటున్నారు శిక్ష. అటువంటప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు మరీ తెలిసి నువ్వు పట్టించుకోకుండా తిరుగుతున్నావు, పట్టించుకోకుండా బతుకుతున్నావంటే నీకు ఎంత ధైర్యం, నీకు ఎలాంటి శిక్ష? ఒకసారి పౌలు గారండి సువార్తకి వెళ్ళాడు మొదటి ప్రయాణంలో. పౌలు గారు మొదటి ప్రయాణంలో సువార్తకు వెళ్ళినప్పుడు పిసిదియా అనే ఆ రాష్ట్రం, ఆ ప్రాంతం, ఆ ప్రావిన్స్లో అక్కడ కూడా ఒక అంతియోకయ ఉంది. ఆ అంతియోకయలో మొదటి వారం ఆయన విశ్రాంతి దినాన్న సమాజ మందిరంలోనికి వెళ్ళేసి వాక్యం చెప్పాడు. చాలా బాగుంది, నచ్చింది. అందరూ పౌలు గారి దగ్గరికి వచ్చి, ఏమంటే మంచి మెసేజ్ ఇచ్చారండి, చాలా బాగుందండి, ఎప్పుడు వినలేదండి, అయ్యో ఈ మెసేజ్ ఇంకా మిగతా వాళ్ళు రాలేదండి ఈ వారం, వాళ్ళు కూడా వింటే బాగుండు, మేము నెక్స్ట్ వీక్ అండి మేము అందరినీ గ్యాదర్ చేస్తామండి, వచ్చే వారానికి కూడా దయచేసి ఇదే మెసేజ్ చెప్పండి, మళ్ళీ ఇదే మెసేజ్ చెప్పండి మాకు వచ్చే వారం కూడా అని. మొత్తానికంటే వాళ్ళే మొదటి వారం వచ్చి విన్న వాళ్ళే పట్టణం అంతా తిరిగి 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 అందరినీ తీసుకొచ్చి వాళ్ళే కూర్చోబెట్టేశారండి. బా, ఆ రోజు ఎలా ఉందంటే ఆ సమాజ మందిరం చూస్తుంటే పట్టణమే కదిలిపోయిందట. అక్కడ రాయబడిన విషయం ఏంటంటే పట్టణం అంతా కదిలొచ్చేసిందట. పట్టణం అంతా వచ్చి కూర్చుండిపోయారు పౌలు గారి మాటలు వినడానికి. ఇది చూసిన తర్వాత రండి ఉంటారు కదండి వ్యతిరేక వర్గం. ఆ వ్యతిరేక వర్గం ఎవరంటే పౌలు బోధకుడు కనుక బోధకుడికే వ్యతిరేకంగా ఉంటాడు అనేది మనకు అప్పటి నుంచే మనకు కనబడుతున్న సత్యం. అది ఇంకో విషయం చెప్పారు, ఆ సత్యం ఏ సత్యం అనేది నిత్య సత్యం. ఆ నిత్య సత్యం అంటే ఏంటి? అది ఎప్పటికలానే ఉంటుందన్నమాట. ఏమంటే ఇద్దరు వ్యాపారస్తులకు ఎలా ఉంటుందనంటే వైరం అలా ఉంటుందో, సేవకులు ఏదో ఐక్య క్రిస్మస్ అని ఆ ఒక్కరోజు వేదిక మీద చేతులు కలుపుకొని ప్రార్థన చేసుకొని అంతా మేమంతా ఇలా అని చేతులు పట్టుకున్నా తెల్లారిన తర్వాత చూడండి ఫైటింగ్లే. అవి తెర వెనకుంటాయి, కనబడవు అవి. ఎందుకు? అసూయలు, ద్వేషాలు, పగలు, కక్షలు. ఎవరిలోనండి? విశ్వాసుల్లో ఉండటం అంటే అది పెద్ద విషయం కాదనిపించిందండి నాకు. ఎందుకనంటే విశ్వాసకి ఎక్కువ తెలుసా, సేవకుడికి ఎక్కువ తెలుసా వాక్యం? సేవకుడికే కదా. మరి సేవకుడికే వాక్యం ఎక్కువ తెలిసినప్పుడు, సేవకుల్లోనే ఇవి ఉన్నాయన్నప్పుడు వినే విశ్వాసుల్లో ఉండటం ఏమంటే పెద్ద విషయం అండి? అలానే వాళ్ళకు ఉన్నది కాబట్టి మేము కూడా ఉంచుకుంటామంటే పోతారు, ఆడిపోతాం, నువ్వు పోతావు, మీ ఇష్టం, అంతే కదా. మరి కనుక సేవకుడే చేశాడు, సేవకుల్లోనూ ఉందన్నారు కనుక మేము కూడా పెట్టేసుకుంటామంటే పెట్టుకోండి, మీ ఆరోగ్యాలు పాడైపోతాయి, మీ ఆత్మ జీవితం పాడైపోతుంది, మీరు నాశనం అయిపోతారు. వద్దు. మనకు ఎవ్వరూ ముఖ్యం కాదు, ఎవరి జీవితం మనకు ముఖ్యం కాదు, మనకు వాక్యం ముఖ్యం. బైబిల్లో వ్రాయబడిన వ్యక్తుల జీవితాలే మనకు ఆదర్శం. పౌలు గారు ఇలా అంత్యోకయలో మాట్లాడుతుంటే అందరూ వచ్చేస్తే అప్పటికి వరకు ఆ సమాజ మందిరంలో బోధించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మరి ఎలా ఉంటుంది చెప్పండి. మేము చెప్తుంటే 100 మంది రాలేదు, వీడు వచ్చేసరికి ఊరంతా వచ్చేసింది అని ఒకటి. రెండోది వచ్చేసి ఏంటంటే పౌలు గారు యేసు గురించి మాట్లాడుతున్నాడు, యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు కదా. అప్పటి వరకు వాళ్ళు యేసుక్రీస్తు గురించి కాదు, కేవలం మోషే ధర్మశాస్త్రం అంతవరకే. కానీ యేసు గురించి పౌలు గారు ఆ ధర్మశాస్త్రంలో సంగతులన్నీ ఎత్తి మాట్లాడి ఆ యేసే క్రీస్తు అని ఆయన రుజువు చేసే ప్రయత్నంలో వీళ్ళు ఇంకా తట్టుకోలేకపోతున్నారు. అంటే ఇప్పుడు ఈ సమాజ మందిరం కాస్త ఏమైపోతుంది, క్రీస్తు మందిరంగా మారిపోతుందేమో అన్న భయం పట్టేసుకుంది. అందుకే అసూయతో, ద్వేషంతో వాళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి ఆ 13వ అధ్యాయం అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం త్వరగా అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 44వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 44లో మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా, ఆ పదం చూడండి, దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చినానంటే నిజంగా ఆ రోజు ఆ ఊరు ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఊహించండి. ఆ రోజు పౌలు గారు మాట్లాడుతున్న ఏమంటే ఆ రోజు ఆ మెసేజ్కు పట్టణం అంతా వచ్చేసిందనంటే ఎంత గొప్పగా జరుగుండొచ్చండి ఆ రోజు ఆ సభ. వెరీ గుడ్. చూద్దాం తర్వాత. యూదులు జనసమూహములను చూచి
మత్సరముతో నిండుకొని అంటే అర్థం ఏంటి? మత్సరం అంటే చెప్పాను, చాలాసార్లు చెప్పాను. మత్సరం అంటే అసూయ కంటే డేంజర్. మత్సరం అంటే అసూయ కంటే డేంజర్. అసూయకు మత్సరానికి ఉన్న చిన్న డిఫరెన్స్ ఏంటంటే, సహజంగా అందరిలో అసూయ ఉంటుంది. అసూయ ఏంటంటే మనకు లేని ఎదుటి వాళ్ళకు ఉన్నప్పుడు కలిగేది అసూయ కదా. మత్సరం ఎలా ఉంటుందనంటే, మనకు లేనిది ఎదుటివాడికి ఏదైతే ఉందో ఉన్నదాన్ని వాడికి లేకుండా చెయ్యాలని అనుకోవడం ఉంది చూసారా, అది మత్సరం. అర్థమైందా? మనకు లేదు, వాళ్ళకు ఉందండి, ఉన్నది కాబట్టి అసూయ పడుతున్నావు, పర్వాలేదు. కానీ డేంజర్ ఏంటంటే వాడుకున్నదాన్ని ఎలా వాడికి లేకుండా చేయాలి అని నువ్వు ఆలోచిస్తున్నావు చూసావా, అది మత్సరం. అంటే నీ కారు లేదు, వాడి కారు ఉంది, అసూయ పడుతున్నావు. కానీ ఆడి కారు ఎప్పుడు యాక్సిడెంట్ అయిద్దా, లేదా ఆ యాక్సిడెంట్ నేనే చేస్తే ఎలా ఉంటుంది, లేదంటే పోయి ఆ టైర్లో గాలి తీసేస్తే ఎలా ఉంటుంది, టైర్ ఎత్తుకెళ్ళిపోతే ఎలా ఉంటుంది, పోయి మంట పెట్టొస్తే ఎలా ఉంటుంది, బాంబు పెడితే ఎలా ఉంటుంది. అంటే ఇది ఏంటంటే మత్సరం అన్నమాట. ఇప్పుడు సౌలు దావీదును చూసినప్పుడు అసూయ పడ్డాడు, ఆ తర్వాత మత్సరంతో నిండుకున్నాడు. మత్సరంతో నిండుకున్నాడు కనుక ఏం చేస్తున్నాడు? చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు, చంపడానికి వెతుకుతున్నాడు. అందుకే మీలో అసూయగా ఉన్నప్పుడే చంపేసుకోండి. అసూయ ఆరంభం అవటంతోనే వెంటనే చంపేసుకున్నారు అనుకోండి, తీసేసుకున్నారు అనుకోండి, అది మత్సరంగా మారదు, చాలా ప్రమాదం. ఇప్పుడు చూద్దాం, వీళ్ళు మత్సరంతో నిండుకొని ఏం చేశారో చూద్దాం. మత్సరంతో నిండుకొని దూషించుచు, అది అన్నమాట. మత్సరంతో నిండుకున్న వాడు ఏం చేస్తాడు? దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి, అంటే ఎదురు తిరుగుతాడు. ఇప్పుడు చూడండి ఎంత బాగుంటుందో తర్వాత. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిది, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట అవశ్యమైనను మీరు దాన్ని త్రోసివేసి, అయినను మీరు దానిని ఏం చేస్తున్నారు? త్రోసివేసి. అంటే దాని అర్థం ఏంటి? త్రోసివేయటం అంటే నిర్లక్ష్య పెట్టడం. మీకు దేవుని వాక్యం మీకు ముందుగా మీకు చెప్పాలి, ఎందుకంటే మీరు యూదులు కనుక. దేవుని వాక్యం మొదటగా మీ యొద్దకే వచ్చింది కనుక, రక్షణ మీలో నుంచి ఆరంభమైంది కనుక మొదటగా మీకు చెప్పటం అనేది న్యాయం. కానీ మీరేం చేస్తున్నారు? దానిని త్రోసేశారు. అంటే మీరు ఏం చేస్తున్నారు? నిర్లక్ష్య పెడుతున్నారు. మేము చెబుతున్న వాక్యాన్ని, సువార్తను మీరు నిర్లక్ష్య పెడుతున్నారు, మీరు త్రోసివేస్తున్నారు. త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులనుగా అన్నాడు. పైన మనం అడ్డము చెప్పిరి అన్న పదం చూడండి. అడ్డం చెప్పడం అంటే ఎలా ఉంటుంది? అడ్డం చెప్పడం అంటే, ఇప్పుడు పౌలు మాట్లాడుతున్నాడు అండి, ఆగొచ్చు కదండి మధ్యలో, కాసేపు ఆగొచ్చు కదా. ఆగకుండా మధ్యలో మాట్లాడుతున్నారు, దాన్ని ఏమంటారు? అడ్డం చెప్పటం. ఇప్పుడు మీరు కొన్ని వీడియోలు చూసే ఉండొచ్చు, సువార్తకి వెళ్తారు కదా క్రైస్తవ సహోదరులు, సంఘాలతో పాటు కుటుంబాలతో పాటు సువార్తకి వెళ్ళినప్పుడు కొంతమంది మధ్యకాలంలో ఏమండి వచ్చేసి ఏం చేస్తుంటారు? వాళ్ళను మధ్యలో ఆపేస్తుంటారు. ఆపేసి ఏమంటారు? మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారంటారు. చెప్పిన తర్వాత అడగొచ్చు కదా. లేదు మధ్యలోనే. ఒకటి. రెండోది వచ్చేసి ఏమంటే పౌలు గారు మాట్లాడుతుంటే అడ్డం చెప్తున్నారు అంటే ఆయన మాట్లాడుతున్న మాటలను క్రాస్ చేస్తున్నారు. అప్పుడప్పుడు మీరు చూస్తున్నవే, వీళ్ళు సువార్త చెప్తుంటే ఒకడు వచ్చేసి మీకు నువ్వు ఆదికాండంది, ఆదికాండం లోతుది, ఆ ముందు లోతు గురించి చెప్పు, ఆ తర్వాత ఆ తామారు గురించి చెప్పు మాకు, ఆ తర్వాత బత్షెబ గురించి చెప్పు మాకు, మీకు తెలుసా అసలు బైబిల్లో ఏముందో, బైబిల్లో భూతు అని మాట్లాడుతున్నారు చూసారా, అడ్డం చెప్పటం. ఇప్పుడు వీళ్ళు వెళ్ళింది ఎందుకు? సువార్త చెప్పడానికి వెళ్ళారు. వీళ్ళు సువార్త చెప్పడానికి వెళ్ళిపోతే మధ్యలో వీళ్ళు అసూయతో నిండుకొని, మత్సరంతో నిండుకొని మధ్యలో వచ్చేసి ఆపేసి, ముందు మాకు ఇది కాదు, ముందు మాకు లోతు గారు కూతుల గురించి చెప్పండి, ఆ తర్వాత అబ్రహాము ఎందుకు చెల్లన్నాడో చెప్పండి, ఆ తర్వాత యూదా తామారుతో ఎందుకు పోయాడో చెప్పండి, ఆ తర్వాత ఏమంటే ఆ దావీదు గారు ఎందుకు ఆ బత్షెబ తప్పు చేశాడో చెప్పండి, దావీదు భార్యలను తన కొడుకు అబ్షాలోము ఎందుకు పోయాడో చెప్పండి, ముందు ఇవి తీయండి మాకు. దీన్ని ఏమంటారు? వాళ్ళు వచ్చింది ఏం చెప్పడానికి? మీకు సువార్త చెప్పడానికి వచ్చారు. మీరేం చేస్తున్నారు? సువార్తను ఆపేసి అడ్డం చెప్తున్నారు. అంటే పౌలు గారు సువార్త చెప్పడానికి వెళితే మత్సరముతో నిండుకున్న యూదులు దూషించి పౌలు గారు చెబుతున్న వాటికి అడ్డం చెబుతున్నారు. అంటే సేమ్ ఇప్పుడు జరిగింది, అప్పుడు జరిగినవే ఇప్పుడు జరుగుతున్నాయి.
దీన్ని ఏమంటారు? నిర్లక్ష్యం. నిర్లక్ష్య పెట్టడం, త్రోసివేయటం. మీరు చెప్పదు ఇక్కడ, మీరు చెప్పడానికి వీళ్ళది ఇక్కడ. ఇది బైబిల్ మంచిది కాదు, క్రైస్తవ్యం మంచిది కాదు, ఇది దేశానికి చెందింది కాదు, ఇది ఎక్కడో ఎడారి మతం. మీరు వెళ్ళి చెప్పుకుంటే అక్కడ ఎడారిలో ఉన్న వాళ్ళని చెప్పుకోండి. ఈ మాటలు ఏమంటారు చెప్పండి? లక్ష్య పెట్టడమా, నిర్లక్ష్య పెట్టడమా? ఈ మాటలు ఏమంటారు? నిర్లక్ష్య పెట్టడం. లక్ష్య పెట్టడం అంటే వినడం. ఇప్పుడు వినటం తప్పే ఉందండి చెప్తారండి. వినటం తప్ప అండి? వినడం తప్ప? వినటం తప్పేం కాదు, చెప్పడం కూడా తప్పు కాదు. చెప్పడం నేరమేమి కాదు, నువ్వు వినటం కూడా. మంచి ఎవరు చెబితే ఏంటండి? మంచి అమెరికా వాడు చెబితే ఏంటి, ఏమండి పాకిస్తాన్ వాళ్ళు చెప్తే ఏంటి, లేకపోతే సింగపూర్ వాడు చెప్తే ఏంటి, ఆస్ట్రేలియా వాళ్ళు ఎవరు చెబితే ఏంటి? మంచిని తీసుకుందాం, మంచిని విందాం, మంచిని స్వీకరిద్దాం, మంచిని పాటిద్దాం, అంతే తప్ప ప్రపంచంలో ఏ దేశం వాడు కూడా చెప్పడానికి వీల్లేదు. అదేం మూర్ఖత్వం, అదేం చేదస్తం అది. అలా అనుకుంటే బతకగలమా మనం ఏమైనా అసలు ప్రపంచంలో? ఇది ఇక్కడది కాదు గనుక మాకు వద్దు అని అంటే అసలు ఏమండి? అది కనీస జ్ఞానం ఉన్నవాడు మాట్లాడే మాట కాదు, అది అజ్ఞాని అవివేకి మాట్లాడేటువంటి మాట. ఎందుకంటే వాడు మత్సరంతో నిండుకున్నాడు, వాడికి ఏమీ అర్థం కాదు, అడ్డగించడం తప్ప. అంతే. అలా నిర్లక్ష్య పెట్టే వాళ్ళ గురించి పౌలు గారు ఆ రోజు ఏం చెప్పాడు? మొదట మీకు చెప్పడం అవశ్యమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. నిత్య జీవం అన్న పదం ఇక్కడ మనకు కనిపించింది. నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు అంటే నిత్య జీవము అన్నాడు. నిత్య జీవానికి అపాత్రులు అంటే అర్థం ఏంటి? మీరు నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నారు. మరి నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నారు అని అంటే దేన్ని సంపాదించుకుంటున్నారు వాళ్ళు? నిత్య జీవానికి బదులుగా, అంటే ఆ సువార్తను వాళ్ళు లక్ష్య పెడితే వాళ్ళు పొందుకునేది నిత్య జీవం. సువార్తను వాళ్ళు లక్ష్య పెట్టక త్రోసివేసి నిర్లక్ష్య పెట్టినందుకు వారు పొందుకునేది నిత్య జీవానికి బదులు వారు పొందుకునేది దేనినయ్యా అంటే నిత్య శిక్ష. అంటే రక్షణ కదండి ఇది. సువార్త ఏంటండి అంటే సువార్త ద్వారానే మనిషికి వచ్చేది రక్షణ. ముందు నువ్వు రక్షించబడాలి అని అంటే ముందు సువార్త వినాలి. సువార్త వింటే నీకు తర్వాత రక్షణ, అంతే కదా. మార్కు సువార్త 16:16 ప్రకారముగా నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. అంటే ఒక మనిషి రక్షించబడాలి అని అంటే ఆ వ్యక్తి ముందు బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందాలి అని అంటే బాప్తిస్మానికి ముందు నమ్మాలి. ఏంటిది? ఏమని నమ్మాలి? ఏమి నమ్మాలి? నమ్మటం అంటే విశ్వసించటం. ఏం విశ్వసించాలి? విశ్వాసం ఎలా కలుగుతుందండి? వినుట వలన విశ్వాసం. వినుట యేసుక్రీస్తుని గూర్చిన మాట. ఏంటి యేసుక్రీస్తుని గూర్చిన మాట? ఏం వినాలి యేసుక్రీస్తుని గురించి? యేసుని గురించి నువ్వు వినవలసింది ఆ యేసు మనలను రక్షించడానికి, లేదా మనలను ఆయన కాపాడటానికి. దేని నుంచి రక్షించాడండి ఆయన? దేని నుంచి అండి మనల్ని కాపాడింది అని అంటే పాపులను రక్షించుటకు. ఆ పదం అక్కడ మనం చదువుకుంటాం. మత్తయి సువార్త 1:21 కానీ, లూకా 19:10 కానీ, ఆ తర్వాత మొదటి తిమోతి పత్రిక 1:15 కానీ. మీరు చూడండి, ఈ 3 వచనాలు చూడండి. మత్తయి 1:21 కానీ, లూకా 19:10 కానీ, మొదటి తిమోతి 1:15 కానీ, ఈ మూడింటి మాటల్లో ఉన్న సారాంశం ఏంటంటే పాపులను రక్షించడానికి. అప్పుడు అనొచ్చు, పాపులు రక్షించడం ఏంటండి? పాపులు శిక్షించాలి కానీ. మళ్ళీ ఇలా కౌంటరు, పాపులు రక్షించడం ఏంటి? శిక్షించాలి కానీ. అది ఎదుటివాడు చేసినప్పుడు అనగలవు కానీ నువ్వు చేసినప్పుడు అనగలవా? నీ కొడుకు చేసినప్పుడు అనగలవా? సులువండి. తప్పు చేశాడండి, వాడిని కోసేయాలండి, నరికేయాలండి, ఉరి తీసేయాలండి, నడి రోడ్డు మీద చేసేయాలండి. మాట్లాడతావు, బాగా మాట్లాడతావు. ఎప్పుడు? వాడు బయటోడు కదా. ఇప్పుడు ఆ తప్పు నువ్వు చేసావు, లేదా ఆ తప్పు
నీ ఇంట్లో వాడు చేశాడు, లేదా ఆ తప్పు నీ కడుపున పుట్టిన కొడుకు చేశాడు అని చూద్దాం. అప్పుడు నువ్వేమంటావు? బా, ఇగో జడ్జి గారు అడుగుతారు, వీన్ని శిక్షించామా లేదా వీన్ని మార్చుకునే ప్రయత్నం చేద్దామా అన్నప్పుడు ఒక తండ్రిగా నువ్వేమంటావు? ఏం కోరుకుంటావు? అయ్యా అవకాశం ఇస్తే వాడు మార్చుకుంటాను, సరి చేసుకుంటాను అంటే నీ దాకా వచ్చినప్పటికీ కూడా మారాలి అని కోరుకుంటున్నావు. బయట వాడి దగ్గరకు వచ్చేటప్పటికి శిక్షించాలని కోరుకుంటున్నావు. ఒకవేళ నిజంగా ప్రతి పాపికి శిక్షే అనుకుంటే ప్రపంచంలో పాపము లేనివాడు, పాపం చేయనివాడు ఎవడు? దొరికిన కొద్ది మందితోనే జైలే నిండిపోయి జైల్లో పెట్టడానికి చోట్లేక గోల చేస్తున్నారు. దొరికిన కొద్ది మంది నేరస్తులతో, దొరకక తిరిగే వాళ్ళు ఎంతమంది? మాటలతో, చూపులతో, ఆలోచనలతో, అబ్బో వీళ్ళందరూ దేవుడి దృష్టిలో భయంకరమైన నేరస్తులుగా కనబడుతున్నారు. వీళ్ళందరి పరిస్థితి ఏంటి? నీ కొడుకు కాబట్టి, నీ ఇంట్లో వాడు కాబట్టి నీకు జాలి. మరి దేవుడికి మనమంతా ఏమవుతాం? ప్రపంచంలో మనుషులంతా ఆయనకు పిల్లలు కారా? ప్రపంచంలో ఉన్నవారంతా ఆయన ఆత్మను పంచుకొని పుట్టినవారు కాదా? అటువంటప్పుడు అందరూ ఆయన పిల్లలైనప్పుడు అందరి విషయంలో ఆయన కూడా ఏం ఆలోచిస్తాడు? మారితే బాగుండు, మారాలి, మారాలి, మార్పు చెందాలి. పౌలు గారు అయితేనండి నిజంగా ఆయన మాట్లాడిన మాటలు 16-17 చదువుతున్నప్పుడు తిమోతి మొదటి పత్రికలో అక్కడ ఆయన పాప రక్షించడానికి వచ్చాడన్నప్పుడు ఎలాంటి పాపులు అంటారా? ఇది నేను ఎలాంటి వాడిని చూడండి, నేను హానికరుడను, దూషకుడను, హింసకుడను, దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నాలాంటి వాడి విషయములో ఆయన చూపించిన కరుణ కటాక్షం ఈరోజు నేను బ్రతుకునడానికి కారణం. నాలాంటి వాడు మారాడు, నాలాంటి వారిని మార్చేశాడు ఆయన. ఆయనే కాదండి, ఎలాంటి వారు మారిపోయారో, ఎంతమంది మారిపోయారు మన కళ్ళ ముందు ఈరోజు మనం చూస్తున్నాం కదా. ఎన్నో జీవితాలు మారడు అనుకున్న వాళ్ళు కూడా మారి బైబిల్ పట్టి సమాజంలోకి వెళ్ళి యేసు గురించి మాట్లాడుతూ ఎంతమంది ప్రభావితం చేసి ఎంతమంది జీవితాలు వారు చెడు వ్యసనాల నుంచి మార్చేశారో మీకు తెలియదు ఏం కాదు కదా. ఏం మార్చింది వాళ్ళందరినీ? యేసును గురించిన మాట. ఇది యేసుక్రీస్తుల వారి ద్వారా ఈ ప్రపంచాన్ని పాపము నుంచి విడిపించి పాపము నుంచి రక్షించాలన్న దేవుని యొక్క సంకల్పం ఇప్పటిది కాదండి. ఇది రక్షణను నిర్లక్ష్యం చేస్తే అని ఎందుకు అంత పవర్ఫుల్ వర్డ్ వాడాడంటే ఆయన ఎలాగ తప్పించుకుందామో అని యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రపంచానికి రక్షణను ప్రసాదించాలన్న దేవుని ఆలోచన ప్రణాళిక ఇప్పటిది కాదు. ఎప్పటిది? జగత్తు పునాది వేయబడక ముందు. పేతురుగారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో పేతురుగారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును వగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితే. మీరు విమోచింపబడ్డారు, విడిపింపబడ్డారు, విమోచించబడ్డారు, విడిపించబడ్డారు. ఎవరు విడిపించారు? ఎవరు విడిపించారు నిన్ను? క్రీస్తు విడిపించాడు. నిన్ను, నన్ను, మనందరిని విడిపించాడు. ఏమిచ్చి విడిపించాడో తెలుసా ఆయన? నిన్న ఈరోజు ఎవరు హీరోని తీసుకెళ్లి జైల్లో పెట్టేశారు, బెయిల్ ఇచ్చేశారు. బెయిల్ ఇచ్చేటప్పుడు మరలా ఏంటంటే ఆయన బయటికి రావాలంటే ఒక పర్సనల్ బాండ్ ఒకటి, ఆ తర్వాత ఒక 50,000 పూచీకత్తు అని ఏదో చెప్తుంటారు కదండి, కండిషనల్. అంటే 50,000, 1,00,000 రూపాయలు, 10 లక్షలు. ఇప్పుడు బెయిల్ వచ్చినంత మాత్రం నువ్వు డబ్బులు కట్టకపోతే మళ్ళీ బయటికి రావు. అంటే డబ్బు కట్టి నిన్ను బయటికి తీసుకొచ్చేసారు, నువ్వు బయటకు వచ్చేసావు. మరి పాపం అనే ఈ భయంకరమైన, ఏమండి ఇది సామాన్యమైనది కాదండి. పాపం నిన్ను, నన్ను పాపము నుంచి విడిపించి నీకు నాకు పాప క్షమాపణను ప్రసాదించి పాపము నుంచి విమోచించాలి అని అంటే ఎవరి వలన అవుతుందనంటే పాపము లేనివాడు మాత్రమే మనలందరినీ పాపము నుంచి విడిపించగలడు, విమోచించగలడు. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఒకవేళ పాప విమోచన జరగకపోతే, అలా పాపములోనే ఉండి చచ్చిపోతే నెక్స్ట్ జరిగేది ఏంటయ్యా అంటే
ఎంత ఘోరం జరుగుతుందో, పాపములో ఉండి చనిపోతే ఎంత దారుణం జరుగుతుందో ఒక్కసారి రోమపత్రిక 6వ అధ్యాయం చూస్తారా? మళ్ళీ ఇక్కడికి వద్దాం. రోమపత్రిక 6వ అధ్యాయం లాస్ట్ వర్స్ అండి. ఏమండి 6వ అధ్యాయం 23వ వచనంలో, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము ఏంటట? పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. పాపము వలన వచ్చు జీతం మరణం. అప్పుడు మీరు అనొచ్చు, అందరూ మరణిస్తున్నారు కదా, క్రైస్తవులు కూడా మరణిస్తున్నారు కదా. ఇక్కడ మాట్లాడుతున్న మరణము ఇది భౌతిక మరణం గురించి కాదు. పాపము చేసిన వారి మీద, పాపం చేయని వారి మీద మరణం వేలు తెలిపోతుంది. ఇక్కడ మాట్లాడుతున్నది ఇది రెండవ మరణం. అంటే పాపము వలన పాపముతోను చచ్చిపోతే నిత్య మరణం, దానికి నిత్య శిక్ష. ఆ నిత్య మరణము లేదా నిత్య శిక్ష, మరణం అంటే మనం అనుకుంటాం చావనగానే మనం అనుకుంటామంటే ఇంకేముందని అయిపోయింది కదని కట్టె మీద పెట్టాం బూడిదైపోయింది, మట్టిలో పెట్టాం మట్టి అయిపోయింది. ఇది కాదు. అది దేనికి? ఈ దేహానికి. మట్టిలో కలిసేదైనా బూడిదగా మారేదైనా పైన ఉన్నటువంటి దేహం అండి, ఆత్మ కాదు. ఆత్మ వెళ్ళిపోతుందే ఎక్కడికి? శిక్షలోనికి. పాతాళములో భయంకరమైన ఆరని అగ్నితో నిండిన ఆ భయంకరమైన చోటుకు వెళ్ళిపోతుంది ఆత్మ. అక్కడి నుంచి తప్పించబడాలి అనంటే ఈ భూమి మీద బ్రతుకుండగా నీ పాపాలను బట్టి నువ్వు పశ్చాత్తాపపడాలి. మరలా నీ పాప జీవితాన్ని బట్టి పశ్చాత్తాపడు. నిన్ను క్షమించగలిగిన వాడు, నిన్ను విడిపించగలిగిన వాడు, విమోచించగలిగిన వాడు, పాపము లేని ఒకే ఒక పవిత్రుడు, పరిశుద్ధుడు ఆయన యేసుక్రీస్తు. ఆయన దగ్గరికి రా, ఆయన శరణు కోరుకో. కన్నీటితో, బాధతప్త హృదయంతో, పశ్చాత్తాపంతో మారు మనసు పొంది నువ్వు ఆయన శరణు వేడితే ఆయన నీకు ఇచ్చేది రక్షణ. ఓకే, ఇప్పటి వరకు నీ జీవితంలో జరిగినవన్నీ మాఫీ. ప్రభుత్వాలు రాగానే రుణమాఫీలు చేస్తారు. యేసు వచ్చి చేసినది ఏంటో తెలుసా? పాపాలను మాఫీ చేశాడు. ఇది 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 ఉండకూడదు. ఈ మాఫీ చేయగలిగిన వాడు ఎవరంటే ఆయన ఒక్కడే. అయితే ఆయన ద్వారా ఈ పాపాలు మాఫీ చేయాలి. దీని ద్వారా మనందరికీ స్వేచ్ఛనివ్వాలి, రక్షణనివ్వాలి. రాబోతున్న భయంకరమైన పాతాళం అనే భయంకరమైన శిక్ష నుంచి తప్పించాలి అని దేవుడు చేసిన ఈ సంకల్పం ఎప్పటిదో అక్కడ చెప్తున్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం 20వ వచనం. ఆయన దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడు. యేసుక్రీస్తు ఎప్పుడు నియమించబడ్డాడు? జగత్తు పునాది వేయబడక మునుపు. దేని కొరకు నియమించబడ్డాడు? దేని కొరకు నియమించబడ్డాడు? మనల 19లో చదువుకొని చూసారా? మనల పాపము నుంచి విమోచించడానికి. అంటే ఆయన రావాలి, శరీరంతో ఈ భూమి మీద బ్రతకాలి, సిలువలో ఆయన మరణించాలి. తద్వారా మనందరికీ పాపము నుంచి విమోచన కలగాలి. ఏమండి, దేవుడు ఎందుకు రక్షణకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడా అంటే కొత్త నిబంధనలో నిర్లక్ష్య పెడితేనే శిక్ష అన్నాడు. చూసారా? నిర్లక్ష్య పెడితేనే. అంటే ఈ రక్షణ అనేది ఎలా వస్తుంది? సువార్తను బట్టి కదా. ఆ సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానాలు కదా. అంటే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానాల విషయములో నీవు నిర్లక్ష్యాన్ని నువ్వు ప్రదర్శిస్తే, నిర్లక్ష్యం వహిస్తే నువ్వు ఎలా తప్పించుకుంటావు? ఎలా తప్పించుకుంటావు? ఎందుకు? ఈ రక్షణ జగత్తు పునాది వేయబడక ముందు దేవుడు చేసిన ఏర్పాటు. ఆ రోజు నోవాహు చిప్పి 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 విసిగిపోయాడు. జలప్రళయం రాబోతుంది, జలప్రళయం రాబోతుంది. మీ బ్రతుకులు బాగోలేవు, మీ జీవితాలు బాగోలేవు, అసలు ఎక్కడ మనుషులు బాగోలేరు. మీరు మారండి, మారండి, ప్రమాదం ముంచుకొచ్చేస్తుంది, సమయం దగ్గర పడిపోతుంది, సమయం దగ్గర పడుతుంది. ఎంత సమయం మీకు ఇవ్వాలి? ఎంత సమయం మీకు ఇచ్చినా మీరు మారరా? ఎంత కాలం మీ కొరకు ఎదురు చూసినా మీరు మారరా? నోవహు గారండి 500 సంవత్సరాల వయసులో ఆయనకు దేవుడు చెబితే 600 సంవత్సరములో
జలప్రళయం. సుమారు 100 ఏళ్ళు నోవహు ఆ ఓడను నిర్మిస్తూ ఏమంటే చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ప్రకటించి ఎంత చెప్పిన నోవాహును చెప్పిన నోవాహును అసహించుకున్నారు. చెప్పిన నోవాహును చూసి పిచ్చివాడు అనుకున్నారు. చెప్పిన నోవాహును ఎగతాళి చేసి అపహాస్యం చేసి నవ్వుకొని నిర్లక్ష్య పెట్టారు తప్ప నోవాహు చెప్పిన సువార్తను, వాక్యాన్ని ఎవడైనా విన్నాడా? మారాడా? మారలేదు. ఫలితం నోవాహు, ఆయన మాట విన్న భార్య, వీళ్ళిద్దరు మాట విన్న పిల్లలు, వారి మాట విన్న భార్యలు, మొత్తంగా 8 మంది ఆ ఓడలోనికి వచ్చి భయంకరమైన జల ప్రళయం నుంచి రక్షించుకున్నారు, కాపాడుకున్నారు. మాట విన్నవారు రక్షించబడ్డారు, మాట వినని వారు నాశనమైపోయారు. దానికి సాదృశ్యమైనదే బాప్తిస్మము అంటాడు. ఇప్పుడు ఈరోజు కూడా క్రైస్తవులుగా మనం చేసేటువంటి సువార్త, మనం ప్రకటిస్తున్నటువంటి జ్ఞానం, అందుకే కొరింథీ పట్టణానికి వెళ్ళేటప్పటికి పౌలు గారు మాట్లాడతాడు కదా, క్రీస్తును గూర్చిన, సిలువను గూర్చిన వార్త అది నశించుచున్న వారికి అది ఎలా ఉంది? వెర్రితనం. కానీ మనకైతే రక్షింపబడుతున్న మనకది దేవుని శక్తి. ఎంత ధైర్యంగా ఉంటామంటే నిజంగా దేవునిలో ఉంటే అది ఎంత ధైర్యం. దేవునిలో ఉండి ప్రాణం పోయినా, దేవునిలో ఉండి ప్రమాదం, దేవునిలో ఉండి ఏది జరిగినా ఏదో తెలియని ఆనందం, సంతోషం, ఏమైపోయినా పర్వాలేదు. చాలామంది ఎల్ఐసీలు చేయించుకుని ధైర్యంగా ఉంటారు కదండి. పోర్లేండి, పర్వాలేదులేండి, నేను పోయినా పర్వాలేదండి, మా ఆవిడకు, మా పిల్లలకు, మా కుటుంబానికి 50 లక్షలు వస్తాయండి. ధైర్యం. ఎల్ఐసి పాలసీలు చేసేసుకొని, అందుకే చూడండి కొటేషన్లు కూడా భలే రాస్తారండి. ఏంటి? బీమా చేయించుకోండి, ధీమాగా బతకండి అట. బీమా చేసుకోండి, ధీమాగా బ్రతకండి. ఎల్ఐసి కాదు నువ్వు ఉండవలసింది. ఎందులో తెలుసా? ఎల్ఐసిలో కాదు నువ్వు ఉండవలసింది లైఫ్ ఇన్ క్రైస్ట్. ఎల్ఐసి అంటే ఏమనుకుంటున్నారు? లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పొరేషన్ కాదు, లైఫ్ ఇన్ క్రైస్ట్. ఇది ఎల్ఐసి అంటే. ఎంతమంది ఉన్నారు? మీరు నిజంగా క్రీస్తులో ఉన్నారా అంటే రక్షణలో ఉన్నట్లు. ఇక నుంచి క్రీస్తు యేసు నందున్న వాడికి ఏ శిక్షా విధి, రోమా 8:1, క్రీస్తు యేసు నందున్న వాడికి ఏ శిక్షా విధియూ లేదు. ఎందుకు? దాటించాడు నిత్య శిక్షను, దాటించాడు మరణాన్ని. ప్రియులారా, అందుకే పౌలు గారు అక్కడ చెప్పిన మాట మళ్ళొకసారి చూసుకుందాం. ఆ మాట చదువుకొని ముగించేసుకుందామా? సమయం అయిపోయింది. ఒకసారి అదే మాట హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలలో, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు మనం చదువుతున్నప్పుడు, ఇంత గొప్ప రక్షణ, ఎందుకది అంత గొప్ప రక్షణ? ఎందుకు ఇంత గొప్ప రక్షణ అంటే, ఈ రక్షణ ఏర్పాటు ఇప్పటిది కాదు. ఎప్పటిది ఏర్పాటు? జగత్తుకు ముందు ఏర్పాటు. అది ఎవరి ద్వారా ఏర్పాటు? తండ్రి ద్వారా. ఎవరి ద్వారా రక్షణ ఇవ్వాలి? క్రీస్తు ద్వారా. క్రీస్తు ద్వారా ఎలా రక్షణ? ఆయన ప్రాణం పెట్టడం వలన. కనుక ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరమును అనుగ్రహించడం చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచుచుండెను. అంటే మనం చూడలేదు కానీ మనకు దృఢం. ఎందుకంటే వాళ్ళు యేసును చూసిన వాళ్ళు కాదు. పౌలు గారు ఎవరికైతే రాస్తున్నాడు ఈ పత్రిక, వారు చూసిన వారు కాదు యేసును. అందుకు అవి చూసిన వారు, వినిన వారి చేత మనకి ఏం చేశాడు? దృఢపరిచాడు ఆయన. నిర్లక్ష్యం చేయకండి. యేసుక్రీస్తు ప్రభుల వారు సమరయ స్త్రీతో మాట్లాడాడు, అంతే మరుక్షణమే మారిపోయింది. మారిపోవటమే కాదు, ఊర్లోనికి వెళ్ళింది, ఊరు మొత్తాన్ని తీసుకొచ్చేసింది, ఊర్లో 2 రోజుల పాటు సభలు పెట్టించేసింది. ఆహా, నిర్లక్ష్య పెట్టిందా? లేదు. వెంటనే తను మారిపోవడమే కాదు, యేసు మాట విని తన బ్రతుకును మార్చుకుని తన ఊరి కోసం ఆలోచించి తన ఊరును కూడా మార్చేసుకోవాలన్న పట్టుదల చూడండి ఆవిడలో. అపోస్తల కార్యం చదువుతున్నప్పుడు 8వ అధ్యాయంలో ఒక నపుంసకుడు ఫిలిప్పు వెళ్ళి రథం మీద వాక్యం చెప్పాడు. అంతే, ప్రయాణములోనే ఫిలిప్పు చెప్పిన వాక్యాన్ని విన్నాడు, మారు మనసు కలిగిపోయింది. ఇక నాకు నిత్య జీవం కావాలి అంటే, నాకు రక్షణ కావాలి, నాకు రక్షణ కావాలి, నాకు రక్షణ కావాలి. ఎవరండి ఆయన? నపుంసకుడు, ఆర్థిక మంత్రి.
ఐథియోపియా అనే ఒక దేశానికి ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్న ఒక నపుంసకుడు ఆరాధన కొరకు ఇథియోపియా నుంచి బయలుదేరి యెరూషలేముకు వచ్చి ఆరాధన ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఫిలిప్పును కలుసుకొని ఆ ఫిలిప్పు చెప్పిన వాక్యానికి మారిపోయి రథాన్ని ఆపేసి ఇమీడియట్గా వెంటనే ఆలస్యం చేయకూడదు, వెంటనే దిగేసి రథం దిగేసి ఇద్దరు నీళ్ళలోనికి వెళ్ళి బాప్తిస్మం తీసుకున్నాడే. ఎవరు? ఆర్థిక మంత్రి. ఎందుకు? రక్షణ కావాలి, నాకు రక్షణ కావాలి. అయ్యా నీ చుట్టూ చాలా ఏమండి నీ చుట్టూ సైనికులు నీ చుట్టూ ఉన్నారు కదా, బందోబస్తు సెక్యూరిటీ ఉంది కదా నీ చుట్టూ. ఆర్థిక మంత్రికి నో, ఈ రక్షణ కాదు, ఇది కాదు, ఈ రక్షణ కాదు, నా ఆత్మకు రక్షణ. ఆర్థిక మంత్రిని నాకు ఆత్మ ఉంది కదా, నా ఆత్మకు రక్షణ కావాలి కదా, ఆత్మనే నేను కదా. కనుక నిర్లక్ష్యం చేయలేదు ఆయన. విన్నాడు వెంటనే రక్షణలోనికి వచ్చేసాడు. నిర్లక్ష్యం చేయకూడదు. చాలామంది బాప్తిస్మం తీసుకోవడానికి క్రిస్మస్ రావాలి, జనవరి 1 రావాలి, మా పుట్టినరోజు రావాలి, ఈ లోపల చచ్చిపోయే రోజే వచ్చింది. ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? రక్షణ కోసం అలా డేట్లు పెట్టుకుని బాప్తిస్మాలు. అవి బాప్తిస్మాలు అండి అవేమైనా? పెళ్లి రోజులకు మీ ఇష్టం అండి, మీ గృహప్రవేశాలు మీ ఇష్టం అండి. రక్షణ అనేది అలా కాదు కదా. ఏంటి 16వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు అదే అపోస్తలుల గారు 16వ అధ్యాయంలో జైలర్ గారండి ఆయన, ఒక జైలు సూపరింటెండెంట్ ఆయన. రాత్రికి రాత్రి పౌలు గారు శీల గారు పాటలు ప్రార్థనలు విన్న మరుక్షణమే అతనికి కలిగిన జరిగిన దృశ్యాలన్నీ చూసి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి? 16వ రక్షణ పొందుటకు నేనేం చేయాలి అంటే అర్థం ఏంటి? అప్పటి వరకు పాటల్లో ప్రార్థనలో ఒక విషయం అర్థమైపోయింది. ఏంటంటే ప్రతి మనిషికి రక్షణ కావాలి, ప్రతి మనిషి రక్షణలోనికి రావాలి, రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. రక్షణ నిర్లక్ష్యం చేస్తే నిత్య శిక్షలోనికి వెళ్ళిపోతారు. ఈ మాటలు పాటల్లో ప్రార్థనలో వినపడ్డాయి ఆయనకు. అందుకే వెంటనే అయ్యలారా రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి గాయాలు కడిగి కుటుంబాన్ని కూర్చోబెట్టి వాక్యం చెప్పించి తెల్లవారేసరికి బాప్తిస్మం, రక్షణ. ఇంట్లో ఫ్యామిలీ అంతా ఏమండి ఈ మాటలు వింటున్నప్పుడు, ఇవి చదువుతున్నప్పుడు రక్షణని ఎందుకంటే మీరు లేట్ చేస్తున్నారు? ఎందుకని నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎట్టి పరిస్థితుల్లో రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. అందుకే చివరి మాటగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం, పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం, ఇదే నీ రక్షణ దినం. లేట్ చేయకు, ఆలస్యం చేయకు. ఎన్ని సంవత్సరాలుగా జరుగుతున్నాయి సభలు, ఎన్ని సంవత్సరాలుగా మీరు వింటున్నారు, ఎన్ని సంవత్సరాలుగా ఆరాధనలకు వెళుతున్నారు, ఎన్ని సంవత్సరాలుగా సభలకు వెళుతున్నారు, ఎన్ని సభలకు వెళ్ళినా, ఎన్ని ఆరాధనలకు విన్నా, ఎంతమంది బోధకులు నోట మాటలు విన్నా, ఎన్ని పాటలు విన్నా మారదా మనసు? ఇంకెంతకాలము మీరు మార్పు చెందకుండా, మీ బ్రతుకులను మార్చుకోకుండా ఆలస్యం చేస్తే ఈలోపే ఒకవేళ ఆయన దినం, ప్రభు రాకడ దినం ఒకటి ఉంది. ఒకవేళ ఆయన రాకడ దినం ఆలస్యమైనా మీ పోయే దినం అది మీకు తెలియదు. యేసు వచ్చే రోజు తెలియదు, మనం వెళ్ళిపోయే రోజు తెలియదు. అందుకే ఇంకెంతకాలం ఆలస్యం చేయకండి, లేట్ చేయకండి. ఎందుకంటే ఇదే రక్షణ దినం అన్నాడు తప్ప రేపు ఎల్లుండి 25, 1 క్రిస్మస్, ఈస్టర్, ఇవన్నీ వద్దు. మీరు వాక్యం విన్నారా? మీకు అర్థమైపోయిందా? ఆయన మీకు కావాలా? రక్షణ కావాలా? వెంటనే వెళ్ళండి. ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం చేయకండి. మీరు ఆలస్యం చేస్తున్నారంటేనే నిర్లక్ష్య పెడుతున్నట్టు. ఆ నిర్లక్ష్యానికి మీరు నిత్య శిక్షకు వెళ్ళక తప్పదు.